పరమ పావనమైన భాగవత సభకు నమస్కరించుకుంటూ ఈనాడు విరాట్ పురుష ధ్యానంతో మనం భాగవతాన్ని ఆరంభం చేసుకుంటాం. విరాట్ పురుషుడు అంటే ఈ విశ్వమంతా నిండిపోయినటువంటి భగవంతుడు అని అర్థం. నిజానికి భగవంతుడు అంతటా ఉన్నాడు కదా. ప్రత్యేకించి మళ్ళీ మనం చెప్పుకోవడం దేనికి అంటే, మన శరీరంలో ప్రాణం అంతటా ఉన్నప్పటికీ కూడా మనం మనిషి అంటే మన శరీరం మొత్తాన్ని చూపిస్తాం. అయితే మనకంటూ ప్రత్యేకంగా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అవయవం అనేది ఉంటుంది. అదే విధంగా ఇంత పెద్ద బ్రహ్మాండంలో భగవంతుడికి ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క అవయవంగా చెప్పారు. ఈ విశ్వమంతా భగవంతుడు ఉన్నాడంటే చూపించండి అని ప్రశ్న వేస్తారు. ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపేశాం అనుకోండి, ఆ తర్వాత ఉప్పుని విడిగా నీటిని విడిగా చూపించడానికి వీలవుతుందా? అది ఎలా సాధ్యం కాదో, ఈ సృష్టి ఆదిలో ప్రతి పదార్థంలోనూ కలిసిపోయిన భగవంతుణ్ణి ప్రత్యేకంగా చూపించడానికి వీలు కాదు. అంటే చూస్తున్న ప్రపంచమంతా భగవంతుడే అనే స్ఫురణ కోసమే మనం ఈ ధ్యానాన్ని చెప్పుకోవాలి అన్నారు. ఇది చాలా విశిష్టమైనది. ఎందుకు ఈ ధ్యానం చెప్పడం? దీనికి ఇంకో కారణం కూడా ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు, ఈ విశ్వమంతా నిండిపోయిన భగవంతుడు, ఈ విశ్వం మూడు ఒకటే అని తెలుసుకోవడం కోసమే మనం ఈ విరాట్ పురుష ధ్యానాన్ని చెప్పుకుంటాం. విశ్వమంతా నిండిపోయిన వాణ్ణి వైరాజ పురుషుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ దేహంలో ఉన్నట్టి వాణ్ణి జీవుడని, క్షేత్రజ్ఞుడని, పరమాత్ముడని అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు. చివరికి పర్యవసానంగా అంతా ఒకటే అని తెలుసుకోవాలి. ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అన్నదానికి మహర్షి ముందుగా చెప్తారు. జితాసనః జితశ్వాసః జితసంగః జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనస్సంధారణేదిహ అన్నారు. ఏది వినాలన్నా కూడా ముందు మనకి నిలకడ అనేది ముఖ్యం. బుద్ధి అయినా దేహమైనా ఒకచోట నిలకడగా ఉంటే జ్ఞానాన్ని మనిషి సంపాదించగలుగుతాడు. అందుకే జితాసనః అన్నాడు. ఆసనాన్ని జడించాలని, సుఖంగా కూర్చోవడం అనేది ముందు తెలియాలి. ఆసన సిద్ధి అనే మాటని మీరు వినుంటారు. ఆసన సిద్ధి అంటే యోగాసనాలు వేయడం అని అర్థం కాదు. ఒకే చోట కనీసం 4 గంటల పాటు కదలకుండా కూర్చుంటే దానికి ఆసన సిద్ధి అని పేరు. సుఖంగా ప్రశాంతంగా కూర్చోగలగాలి. సహజంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏవైనా సీరియల్ చూసేటప్పుడు ఇలాంటి ఆసన సిద్ధి సంభవిస్తూ ఉంటుంది. భగవంతుడి కథల్లో కుదరదు, కానీ ఏవైనా సీరియల్ చూసేటప్పుడు కదలకుండా అలా కూర్చుంటారు కదా, అది ఈశ్వరుడి యందుంటే దాన్ని మనం ఆసన సిద్ధి అని అంటాం. ఇక జితశ్వాస, రోజు కాసింతసేపు ప్రాణాయామాన్ని చేయడం వల్ల మనస్సు అనేది నిగ్రహింపబడుతూ ఉంటున్నది. నిజానికి ఇవన్నీ కూడా పూర్వం భారతీయమైన జీవన విధానం అని చెప్పాలి. ఒకనాడు ఈ భారతదేశంలో ఎవ్వరికి ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేకుండా ఉండేవి. వివేకానందుడు అనేవాళ్ళు, నా భారతదేశంలో ఎలాంటి యోగ సాధన ఉన్నదో గంగా తీరంలో అలా నడుచుకుంటూ వెళితే చాలయ్యా కనబడుతుంది అనేవారు పూర్వం. ఎందుకంటే గంగా తీరంలో అనేక మంది సామాన్యులు కూడా సూర్యోదయ సూర్యాస్తమయాలలో ప్రాణాయామ సాధనా పరులై ఉండేవాళ్ళు. అందువల్లనే వాళ్ళు పూర్వం దీర్ఘమైన ఆయుష్ను పొందగలిగారు అన్నారు. ఈ కాలంలో కూడా ఇది సంభవమే. దానికోసం నదీ తీరాలకు వెళ్ళక్కర్లేదు. తాను కూర్చున్న చోటనే ప్రాతస్సాయాలలో భగవద్ధ్యానం చేస్తూ కాసింత ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుందని చెప్పారు. ఇక జితసంగః, అనవసరమైనటువంటి విషయాలలో మనస్సుని పోకుండా నివారణం చేసి ఈశ్వరానుసంధానమే కర్తవ్యంగా జీవించాలి. జితేంద్రియ, కనిపించిన దానినల్లా చూడడం, అనిపించిన దానినల్లా వినడం, తినాలనిపించిన దాన్ని తినడం కాకుండా మితంగా ఉండడం ఎందులోనైనా సరే జితేంద్రియత్వాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఇంద్రియజనాన్ని కలిగి ఈ విశ్వమంతా నిండిపోయిన భగవానుని గురించి చింతించాలి అన్నారు. విషడస్తస్య దేహోయం స్థవిష్ఠస్య స్థవీడసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చసత్. భగవంతుడంటే ఏమనుకున్నావో తెలుసా? ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉంటున్నది, ఇక మీద ఉండబోయేది, ఇది మొత్తం భగవంతుడే. ఈ విధంగా భావించాలి. ఈ విశ్వమంతా ఒక అండ రూపంలో మొట్టమొదటి ఉన్నది. ఇది 7 ఆవరణలతో ఉంటుంది అన్నారు. సృష్టి ఆరంభంలో భగవంతుడు ఈ విధంగా ఈ బ్రహ్మాండాన్ని నిర్మాణం చేసేట. ఒక ఉల్లిపాయని మీరు తీసుకుంటే అది పొరలు పొరలు పొరలుగా ఉంటుంది. మీరు పొరలు విప్పే కొద్దీ పొరలు వస్తూనే ఉంటాయి. అదే విధంగా భగవంతుడు 7 ఆవరణలతో దీన్నంతా సృష్టించాడన్నాడు. అయితే భగవద్గీతలో చెప్పినటువంటి మాట ప్రకృతి 8 రకాలుగా ఉన్నదని కూడా చెప్పాడు. దీన్ని ఎలా నిర్మించారు అంటే, భూమిరాపో నలో వాడు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీడమ్మే భిన్నా ప్రకృతిరష్టధ. ఒక్కొక్క పదార్థాన్ని ఇంకో పదార్థం ఆవరించి ఇది ఒక అండంలాగా తయారైందన్నారు. దీన్నే మనం బ్రహ్మాండం అనే పేరుతో పిలుస్తున్నాం. ఉదాహరణకి మన శరీరాన్ని తీసుకుంటే మొట్టమొదట ఎముకల గూడుగా ఉంటుంది. ఆ ఎముకల పైన
మాంసపు ముద్ద, రక్తం అనేవి కవచంగా కప్పబడతాయి. ఆ రక్తం పైన శరీరం అంటే చర్మం అంతా కూడా కప్పబడి ఉంటుంది. ఇలా ఒక శరీరం చుట్టూనే అనేకమైన ఆవరణలు ఉన్నట్లుగానే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒకదానిలో ఒకటి ఆవరించి ఉన్నదన్నారు. ఎలాగా? మొట్టమొదట భూమి. ఈ భూమిని నారాయణుడు తన యొక్క దృష్టితో నిలిపి నీటి మీద ఉంచాడు. ఈ భూమి చుట్టూ నీటిని కప్పి ఉంచాడు అన్నారు. ఈ నీటి యందు కూడా తేజస్సుని ఆవరింపజేశాడు. ఆ తేజస్సు జ్వలించడానికి చుట్టూ వాయువునుంచాడు. ఆ వాయువు సంచరించడానికి గాను ఆకాశాన్ని ఏర్పరిచాడు. ఆకాశంలో అహంకార స్వరూపుడై తానే ఉన్నాడు. అహంకారం అంటే మనం చెప్పుకునేటువంటి అహంకారం కాదు. ఈ శరీరం పనిచేస్తోంది అంటే నేను అనే ఓ భావం మనకి మన మనసులో తడుతూ ఉంటుంది. ఈ నేను అనే భావం తడుతున్నంతసేపే మనం ఏ పనైనా చేయగలుగుతాం. దానినే ఇక్కడ చెప్తున్నాడు. ఈ అహంకారం అనేది ఈ విశ్వంలో ప్రవేశించింది. అలా ఉండడం వల్లనే ప్రతి జీవిని కూడా నేనే శరీరం అని అనుకుంటున్నట్ట. ఇక మహత్తత్వం అనే సప్తావరణలతో ఉంటుంది ఈ శరీరం అన్నాడు. మహత్తత్వం అంటే ఒకప్పుడు చలనం లేకుండా ఉన్నటువంటి ఈ జగత్తులో నారాయణుడు తనదైనటువంటి త్రిగుణాలని కూడా వ్యాపింపజేశాడు. త్రిగుణాలు అంటే మనకి సులభంగా అర్థం కావడానికి చెప్తున్నమాట. ప్రతి మనిషిలో, అసలు ఈ జగత్తులో ఉన్న ప్రతి మనిషి కూడా 3 గుణాలతో ఉంటాడు. అయితే ప్రశాంతంగా ఉంటాడు, లేదా కాసింత కోపంతోనూ ఉద్రేకంగా ఉంటాడు, అంతకు మించి అలసటగాను హింసాకరుడై ఉంటాడు. వీటిని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మనం భావన చేస్తూ ఉంటాం. ఈ విశాలమైన విశ్వమంతా కూడా ఈ 3 మొదలైన గుణాలతోనే ఆవరించి ఉన్నదయ్యా అన్నాడు. ఈ పరమాత్ముడు ఇట్లాంటి గుణాలన్నిటినీ కూడా విశ్వమంతా వ్యాపింపజేశాడు.